Please like and subscribe and support me. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే నేను దాండేలి ప్లాన్ చేసిన మీరు చూసినారు కదా తమిళలో. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం తెల్లనట్టుంది. చూపించాము. సో నేనైతే 6:20 అవుతుంది మార్నింగ్. నేను ఇక బయలుదేరుతున్నాను ఇప్పుడు. స్టే ట్యూన్. సో గైస్, ఇది వచ్చేసి క్రొకడైల్ పార్క్. సో ఇది వచ్చేసి నేను ఉండే ప్లేస్కి ఆల్మోస్ట్ జస్ట్ ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్ లక్కీగా. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కాళీ రివర్. మనకి దాండేలిలో ఫేమస్ అవ్వడానికి కారణం ఈ రివరే. సో మీరు చూడొచ్చు ఇక్కడ 2 ముసలు అయితే ఆ రివర్ మధ్యలో ఒకటి ల్యాండ్ చిన్న ఐలాండ్ లాగా ఉంది కదా, దాంట్లో పడుకున్నాయి. సో ఇంకా దూరంలో కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ మధ్యలో ఇక్కడ 2 ఉన్నాయి చూడండి మీరు. ఇవి వచ్చేసి మనకి ఓపెన్ ఫారెస్ట్ నదిలో ఉండేవి. ఇవి మన జూ పార్క్లో అవి కాదు. సో గైస్, ఇది వచ్చేసి మనకి దాండేలి నుంచి ఎలిఫెంట్ క్యాంప్ వెళ్ళే రూట్ ఇది. సో మొత్తం ఫారెస్ట్ రూట్, అసలు ఎవరు లేరు ఇక్కడ. మీరు చూడొచ్చు వే ఎట్లా ఉంది, చాలా పీస్ఫుల్గా కంప్లీట్గా సైడ్ మొత్తం చెట్లతోనే కవర్ చేసి ఉన్నది కంప్లీట్గా. చాలా పీస్ఫుల్గా ఉంది. రష్ అయితే ఇప్పటివరకు నేను ఒక 5-6 కిలోమీటర్లు వచ్చినా కానీ ఒక్కరు లేరు. మీరు చూడొచ్చు ముందు కంప్లీట్గా నిర్మానుష్యం అంటారు కదా, అట్లా ఉంది. రోడ్లు కూడా కొంచెం మంచి ఆఫ్ రోడ్ లాగానే ఉన్నాయి, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయి. మీరు చూడొచ్చు కింద ఫుల్ ఫారెస్ట్ ఏరియా. మొత్తం మన టేకు చెట్లు ఇంకా మిక్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దర్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏదైనా జంతువు వస్తే మంచి కిక్ ఉంటుంది, దాంతోపాటు వేరే కూడా ఉంటుంది. హలో గైస్, నేను క్రొకడైల్ పార్క్ దగ్గర అయితే కంటిన్యూ చేయలేకపోయినా నేను. సో చెప్పినాను కదా, నేను హైదరాబాద్ నుంచి దాండేలికి నిన్న మార్నింగ్ 8 o'clockకి బయలుదేరినాను నేను. సో 600 kilometers కదా, నేను ఈవినింగ్ వరకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా బయలుదేరితే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ అంతా మార్నింగే హైదరాబాద్లో కూడా మనకి సంగారెడ్డి వచ్చేంత కూడా ఫుల్ ట్రాఫిక్, అంతా లారీలు పొద్దునే అవన్నీ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ మొత్తం ఫుల్ ట్రాఫిక్, అంతా రోడ్డు కూడా చాలా ప్రాబ్లం ఉండే. సో ఇంకా దానివల్ల నేనైతే వీడియో చేయలేకపోయినా నేను. అక్కడ నుంచి మనకి సంగారెడ్డి తర్వాత జహీరాబాద్ వస్తుంది, అదంతా సోలాపూర్ హైవే, ముంబై హైవే, హైదరాబాద్ ముంబై హైవే. సో జహీరాబాద్ తర్వాత హుమ్నాబాద్ అని ఒకటి వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత మన ఫేట్ కూడా లెఫ్ట్లో అయిపోయింది, మొత్తం టర్న్ అయిపోయింది అసలు. ఇంకా అక్కడ నుంచి కంప్లీట్గా కర్ణాటక రోడ్లు మొత్తం నేషనల్ హైవే వచ్చినా కూడా కంప్లీట్ సింగిల్ రోడ్డు, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ స్టేట్ హైవేనే, ఒక 350 to 400 kilometers మొత్తం విలేజ్ రూటు. అసలు చాలా అంటే చాలా కాంప్లెక్స్ ఉండే. ఆ విలేజ్ రూట్లో బైక్ నడపడానికి అసలు ఎన్నిసార్లు బ్రేక్ వేసినా నాకే తెలియదు. కంప్లీట్గా గుంతల రోడ్లు, అసలు సింగిల్ వే. అంత డిస్టెన్స్ ఒక 100 kilometers అంటే అట్లాంటి రోడ్లలో ఓకే, కానీ ఆల్మోస్ట్ 400 kilometers అట్లాంటి రోడ్ డ్రైవ్ చేయాలంటే ఇరిటేషన్తో పాటు టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, మనం డైలీ అపార్ట్మెంట్లో పడుకుంటే అర్థం కావట్లేదు. పొద్దున 8కి అట్లా లేసేసి మెల్లగా రెడీ అయిపోయి 9 వరకు బయటకు వచ్చేవారికి మొత్తం ఎండ ఉండేది. కానీ నిన్న ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చేవారికి ఫుల్ కోల్డ్, మొత్తం మంచుతో ఏరియా. బయట సంగారెడ్డి అంతా ఆల్మోస్ట్ 8:30 వరకు కంప్లీట్గా ఫుల్
కోల్డ్ ప్లస్ పొగ మంచు అంటారు చూసిన, పొగ మంచు కూడా ఉండే. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను చెప్తాను వీడియో ఎండింగ్లో చెప్తాను, హైదరాబాద్ నుంచి దాండేలి వచ్చేవాళ్ళు బైక్లో అయితే ఎట్లా రావాలి, కార్లో అయితే ఎట్లా రావాలి, ఏ రూట్ బెస్ట్ అని నేను చెప్తాను నేను. సో మీరు చూడండి, వీడియో ఎండింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి నేను చెప్తున్నాను కదా, వీడియో పెట్టినాను కదా, దాండేలి నుంచి ఒకటి ఇక్కడ ఒక 12 కిలోమీటర్స్ ఏమో ఎలిఫెంట్ క్యాంప్ అని ఉంది ఇక్కడ. దాని పక్కనే ఒకటి వైల్డ్ లైఫ్ సఫారీ, టైగర్ సఫారీ కూడా ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను నేను. సో ఇది వచ్చేసి రోడ్డు చాలా రేర్ మనకి, నాకు తెలిసి ఇది అన్నోన్ ప్లేస్ అనుకుంటా. మనకు టూరిస్ట్ వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ రావట్లేదు అసలు. సో హలో గైస్, ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఎలిఫెంట్ క్యాంపు. మనకి దాండేలి మెయిన్ సిటీ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ రూట్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పటివరకు అదే ఏనుగులని వాళ్ళు అప్పటివరకు మొత్తం బయట మేపిచ్చేసి తీసుకొచ్చినారు ఇక్కడికి. తీసుకొచ్చి ఇంకా అందరికీ అవైలబుల్ ఉంచారు కాబట్టి దాన్ని క్లీన్గా కడిగేస్తూ ఉన్నారు చూడండిగా. ఇది కంప్లీట్లీ ట్రైన్డ్ అనుకుంటా, ఫుల్లీ ట్రైన్డ్ ఎలిఫెంట్స్. పక్కన చూస్తున్నారు కదా, ఆ వచ్చేది ఎలిఫెంట్. ఇది చిన్నది, దీని ఏది వచ్చేసి జస్ట్ 1.5 year అంట. 1.5 yearకి అది ఎట్లుంది అది. సో అది ఎలిఫెంట్ చూసినారు కదా, అది జరగమంటే ఎటు జరగమంటే అటు జరుగుతూ ఉంది. సో దీంట్లో ఆ మధ్యలో ఉన్నది ఈ రెండింటికి తల్లి అనమాట. అది వచ్చేసి 25 years ఏజ్. అది ఇటు సైడ్ లాస్ట్లో ఉంది ఇది. దీని ఏది వచ్చేసి 12 years 14 years అని చెప్పినాడు. ఇక్కడ చూడొచ్చు మీరు, కడిగిన తర్వాత తీసుకొచ్చినారు. అది మన ట్రైనింగ్ ఇచ్చేతను ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేతను తను వచ్చిన వాళ్ళకి నమస్కారం పెట్టి కాళ్ళు లేపమంటే కాళ్ళు లేపేసి, చూసినారు కదా మీరు, తొండం పైకి లేపేసి, తొండం ఇంకా కాలు పైకి లేపేసి నమస్కారం అంటే, పక్కన లెఫ్ట్ సైడ్లో ఇంకో ఏనుగు చూడొచ్చు. ఆ ఏనుగు కూడా 2 కాళ్ళతో పైకి లేచి నమస్కారం పెట్టింది అది. సో దాని తర్వాత ఇది ఇక్కడ వాళ్ళు విజిటర్స్కి చూడడానికి అయితే ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ ఏర్పాటు చేసి అక్కడ వాటినైతే ఉంచినారు. ఇవి చాలా ట్రైన్ అనుకుంటే ఎలిఫెంట్స్, ఎట్లా చెప్తే అట్లా ఎంటా ఉన్నాయి ఇవి. తర్వాత వచ్చేసి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చినాయి. అది కూడా వాళ్ళు చెప్తేనే షేక్ హ్యాండ్ కూడా, అంటే షేక్ హ్యాండ్ అంటే తొండంతో ఇస్తున్నాయి. ఈ పక్కన మీరు చూడొచ్చు, ఇది చిన్నపిల్లలు, మన చిన్నపిల్లలు అయితే ఎట్లా చేస్తారో యాజ్ టీజ్గా నాకు దీన్ని చూస్తే అదే గుర్తొచ్చింది అసలు. ఆ పెద్ద 2 కాముగా డీసెంట్గా ఉంటాయి, చిన్నది ఇటు ఇటు మొత్తం బోర్రుకుంటా ఇష్టం ఉన్నట్టు చెప్తా ఉంది. సో పిల్లలు ఎట్లయినా పిల్లలే వాళ్ళు, ఎందుకంటే ఏది తెలియదు కాబట్టి నేర్చుకుంటా ఉంది ఇప్పుడే. చూడండి, ఆ పిల్లని అయితే ఒక దగ్గర ఉండట్లేదు అసలు. అది దాని ఏజ్ జస్ట్ 1.5 year అంట. అసలు అది ఇంత ఆల్మోస్ట్ ఆ పెద్దనికి సగం కంటే ఎక్కువ ఉంది అది. చూస్తున్నారు కదా, ఆ పక్కన ఉన్న అతను అట్లా నమస్కారం పెట్టమని చెప్తే పెడతా ఉంది. మాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది తను. అలా మీరు చూడొచ్చు చిన్న ఏం చేస్తా ఉన్నా. పిల్లలు మనిషి అయినా జంతువు అయినా పిల్లల బిహేవియరే చూడండి మీరు. కానీ ఇట్లా చిన్న ఏనుగుని చూడటం చాలా ఫన్ అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎక్కడైనా నేను చాలా వరకు ఇంతకుముందు వేరే ఎలిఫెంట్ చాలా చూసినాను పెద్దవి, కానీ చిన్న ఎలిఫెంట్ అది కూడా దీనికి ఏం ట్రైనింగ్ ఇంకా ఇవ్వలేదంటే స్టార్ట్ చేయడం, అది న్యాచురల్గా బిహేవ్ చేస్తూ ఉంది అది. సో నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ దాండేలి ఉన్న ఫారెస్ట్ చుట్టే మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేసులు కవర్ చేసినాను. 120 kilometers ఫారెస్ట్ ఏరియాలో 1 డేలో మొత్తం అంతా ఘాట్ రోడ్లో నేను డ్రైవ్ చేసిన ఒక్కరోజే. సో ఇంకా డే ఎండింగ్లో ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేసినారు. ఇది పొద్దున 6 to 8 అంట. మధ్యలో మొత్తం వీళ్ళు తిండి కోసం తీసుకెళ్తారు. ఇంకా నైట్ మళ్ళీ 4:30 నుంచి 6 ఈవినింగ్ 4:30 నుంచి 6 వరకు మళ్ళీ కస్టమర్స్ కోసం, అంటే విజిటర్స్ కోసం వస్తారు. సో ఇంకా నాకు డే ఎండింగ్లో నాకైతే కొంచెం రిలీఫ్ అనిపించింది చూడగానే, మెయిన్గా చిన్న పిల్లల్ని చూడగానే. సో నేను వెళ్దాం అనుకున్న టైంలో
అలాగే కర్ణాటకలో షుగర్ కేన్ ఎక్కువ పండిస్తారు. మీరు చూడొచ్చు అది తీసుకెళ్తా ఉన్నారు. అది వచ్చేసి ట్రాక్టర్కి 2 డబ్బాలు చూసినారు ఎంత పెద్దగా ఉన్నాయో. సో కర్ణాటక మొత్తం ఇట్లా తీసుకెళ్తారు. సో ఇక్కడ మనకు అడవిలో పోతూ ఉంటే ఒకటి శ్రీరామ టెంపుల్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు కన్నడలు రాసినారు. అది ఆల్మోస్ట్ మనకు తెలుగు సిమిలరే ఉంటుంది. ఇక్కడ ముందుంది టెంపుల్. చూడొచ్చు మీరు ఈ చెట్టు చూసినారు ఎట్లా ఉందో. జై శ్రీరామ్. ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎంత బాగున్నదో. ఇది చాలా ఓల్డ్ అనుకుంటా. 2 చెట్ల మధ్యలో టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. సో గైస్ ఇది వచ్చేసి మనకి దాండేలి మెయిన్ సెంటర్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి వస్తే ఇట్లా ఉంది వ్యూ. ఇది చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ క్యాప్ ఇంకా టైగర్ సఫారీకి అయితే దగ్గరలో ఉన్నది. మేబీ మీకు కనిపిస్తున్న ఆ ప్లేస్లలో ఎక్కడో దగ్గర అయితే టైగర్ ఇంకా బ్లాక్ పాంథర్ అయితే ఉండొచ్చు. ఇంకా జింకలు అవన్నీ రొటీన్, అవి ఎప్పటికైనా ఎక్కడైనా ఉంటాయి. సో ఇక్కడ వ్యూ కోసం అయితే ఇది కట్టినారు చూడండి. సో ఇక్కడ మంచిగా అది ఎక్కేసి దాని మీద కూర్చొని ప్రశాంతంగా అయితే చూడొచ్చు. మనమైతే అడవి మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కొండ ముచ్చులు. తెలుసు కదా, కొండ ముచ్చులు అంటే మనకి తోకలు చాలా పెద్దగా ఉంటాయి. పాపం ఇవి టైగర్ సఫారీకి దగ్గరలో ఉన్నాయి. అక్కడ చిన్న విలేజ్ ఉంది. సో వీటికి నాకు తెలిసి ఫుడ్ తినడానికి ఏం లేక అవి ఫుడ్ లేకపోతే అవి గడ్డి తింటా ఉన్నాయి. అవి గడ్డి ఏదో పూల చెట్ల గడ్డి ఉంటే దాన్ని తీసుకొని ఆ గడ్డిని తింటా ఉన్నాయి అవి. సో చాలా సాడ్ ఇది. ఎందుకంటే వాడికి అక్కడ ఫ్రూట్స్ కూడా, అడవిలో ఫ్రూట్స్ చెట్లు కూడా ఏం లేవు. సో అవి ఆ పూల మొక్కలు తింటా ఉన్నాయి అవి. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి ఇంకా మనకి దాండేలికి పేరు రావడానికి మెయిన్ కారణం ఇదే. సో కాళీ రివర్. సో మనకి దాండేలి రివర్ రాఫ్టింగ్ ఇంకా వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ జరిగేది ఇక్కడే. సో ఈ మీరు చూసినా కదా, ఈ చెట్ల వెనకాల మనకి డ్యామ్ ఉంటుంది. సో ఆ డ్యామ్ నుంచి వాటర్ చేస్తే ఇటు నుంచి వెళ్ళేసి ఇట్లా ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కిందికి వెళ్ళిపోతాయి. ఇవాళ వాటర్ వదలలేదంట. సో అందుకని రివర్ రాఫ్టింగ్ వాళ్ళు ఇవాళ లేదని చెప్పినారు. సో ఇది చూసినారు కదా, ఇది బ్రిడ్జ్కి ఇంకొక సైడు. సో గైస్ ఇది వచ్చేసి బ్యాక్ వాటర్ మీకు కనిపిస్తుంది మీకు ఉంది, ఎందుకంటే వాటర్ డ్యామ్ నుంచి రిలీజ్ చేయలేదు. సో మీరు ఇక్కడ నుంచి కొంచెం దూరంలో చూస్తే అక్కడ మీకు కనిపిస్తుంది, అక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి, వాటర్ ఈవెంట్స్ అక్కడ. జస్ట్ కాయాకింగ్ ఇంకా బోటింగ్ అట్లా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి అక్కడ అంతే. గైస్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హార్డ్వెల్ పక్షి. ఇది చాలా స్ట్రాంగ్. ఇది ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉన్నది. మర్రి చెట్టు దగ్గర మొత్తం అవే ఉన్నాయి దీనిపైన. ఒరే యార్, ఆల్మోస్ట్ ఒక 20-30 ఉన్నాయి మొత్తం చెట్టు పైన. బాబా ఏమని ఉందో అసలు అది. సో ఫైనల్గా ఈరోజు అయితే సన్సెట్ వ్యూ టైంకి వచ్చేసినాం మనం. ఇది కాళీ రివర్. ఇది ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది చూడండి.
చూసినారు ఎట్లా అద్భుతంగా లేదు. ఇక్కడ నది పొడవున ఇవి అరటి చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. సో గైస్ ఇది వచ్చేసి మౌలాంగి ఎకో పార్క్ అని ఉంది. ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ దాండేలి జంక్షన్ నుంచి. సో ఆల్రెడీ ఇక్కడ స్కూల్ పిల్లలు పిక్నిక్ వచ్చినట్టున్నారు అంతా. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుంది వ్యూ అనేది. సో ఇవాళ నాకు తెలిసి డ్యామ్ నుంచి వాటర్ వదిలిపెట్టినట్టున్నారు. వాటర్ ఫ్లో ఫుల్గా ఉన్నది. నేను ఇంకా రాఫ్టింగ్కి వెళ్తాను. నాకు గుర్తుంది లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఫోటో దిగినా నేను. అప్పుడు ఇదంతా సెట్టింగ్ ఏం లేదు, కొత్తగా కట్టినట్టున్నారు. ఇదంతా నార్మల్ ఉండే అప్పుడు. ఆ ఫోటో కూడా నేను పెడతాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి ఇంతకుముందు ఇదంతా లేకుండే, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. నేను ఒక 2 years బ్యాక్ ఏమో వచ్చినాను నేను ఇక్కడికి. ఆ వాటర్ ఫ్లో సౌండ్ చూడండి ఎట్లుందో. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి చూడండి. మేబీ మీకు వాటర్ ఫ్లో సౌండ్ వినబడుతుంది అనుకుంటున్నా. Please like and subscribe. కాకపోతే వాటి లొకేషన్ కూడా చాలా బాగుంది. 200 రూపీస్ 200 meters 3 times డ్యూరేషన్. Last round. करो टीम, कमाल हाय। आपका नाम सर जी? सत्य प्रकाश। यस आपका नाम? यस मैडम। वंदना। ओके चलो फॉरवर्ड, पेडल करो अभी फॉरवर्ड। सीधा जाओ, सीधा जाओ, सीधा जाओ, सीधा जाओ। इकडे मारूंगे, फॉरवर्ड मारूंगे, मारूंगे। हाँ बैक मारा था। सीधा से सीधा कर बोर्ड, सीधा कर। स्टॉप, कम ऑन, होल्ड द रोप एंड गेट डाउन। सीधा कर, सीधा कर। हाँ हाँ कसी तरह
Come on, get back, get back, get back, get back, get back, get back, get back. Forward, 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 forward. Very good, very good. Back, 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 back. Forward, forward, forward. हाँ हाँ पूरा कवर किया है, आप टेंशन मत लो. Come on, back pedal करो, back pedal करो, back pedal, back pedal. इकड़ी के. Back pedal, back pedal. Come on, come on, come on. Back pedal, back pedal, back pedal. Nice, very good. परत इकड़ी. Stop, stop, stop. चलो कैमरा में हाई करो टीम. Yo. Forward करो अभी. Forward, forward. सीधा दो. Forward, forward. Forward करो ये जगह. Stop. Ha ha ha. Stop, 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 stop. Yeah? Come on, come on, come on. जोर से, जोर से, जोर से. Come on, faster. चलो 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 forward, 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 forward. Faster, 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 faster. Come on, faster, faster. Fast forward, faster. Faster, faster. Very good, faster. Okay, stop. Woo! Anya. बंद करो. గైస్ ఇక్కడ చూడండి, నేనైతే ఒకటి రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసేసి బ్యాక్ వస్తూ ఉంటే అక్కడ చిన్న బోర్డు రాస్తుంది, ఓన్లీ ఫర్ నేచర్ లవర్స్ హోమ్ స్టే అని. అసలు అది ఏందో చూద్దామని చెప్పేసి కొంచెం లోపలికి వచ్చినాను నేను. ఇక్కడ మీరు చూడవచ్చు, మొత్తం అడవిలో కాటేజెస్ అయితే డెవలప్ చేసినారు. వీళ్ళు మొత్తం కంప్లీట్ అంతా ఫారెస్ట్ ఏరియా చూడండి. ఇక్కడ మొత్తం డిఫరెంట్ అంటే చాలా టైప్స్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏం చెప్పినారంటే ఇక్కడ మనకి పొద్దునే ఇక్కడ మొత్తం జింకలు వస్తాయంట. ఇది 3 acres ప్రాపర్టీ, మొత్తం ఫెన్సింగ్. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి తేనెటీగలు. దీనిలో స్టోరేజ్ తేనెటీగలు దాన్ని ఏమంటారు, గూడ్లా వేసి దీనిలోంచి తేనె తీస్తారనుకుంటా. బీ ఫార్మింగ్ అంటే ఇది చూడండి ఎట్లుంది అది. కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ సౌండ్లు వినబడుతున్నాయి కదా మీకు, బర్డ్స్. ఇక్కడ వచ్చేసి కాఫీ తోట చూడండి. ఇవి కాఫీ చెట్లు ఇవి. ఇక్కడ జామ చెట్టు ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ ఇది. నేనేదో బై మిస్టేక్లో వచ్చినాను ఇక్కడికి, బట్ లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇక మీకు చూడవచ్చు సపోటా చెట్టు, జామకాయ చెట్లు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 50 types ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ తేనెటీగలు చేసినారు, వర్షం పడితే కవర్ చేసినారు వాటర్ పడకుండా. ఇక్కడ మనకి మామిడి చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి.
ఇది మనకి దారి వేసినారు చూడండి, స్టోన్స్ పైన పోవడానికి. చాలా అంటే చాలా బాగున్నది, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ చూడండి, ఇక్కడ పక్షులు మొత్తం చాలా పక్షులు పోతూ ఉన్నాయి. ఓల్డ్ చెట్లు, చాలా ఓల్డ్ చెట్లు ఇవి. ఇక మీరు ఇక్కడ సర్ప్రైజింగ్ కనిపిస్తాయి అవి చూడండి, పక్షులు. అవి మన ఇళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఇవి. ఇంకా ఇది కాటేజెస్, ఇక్కడ అటు కాటేజెస్ ఇటు కాటేజెస్, ఇంకా ఇక్కడ మొత్తం ఫైర్ అండి ఇట్లాంటివి. ఇక్కడ మనకి వచ్చేసి ఇది కాటేజ్. వాళ్ళని అడిగితే 1 డేకి 2500 అంట, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా డిన్నరు. ఇక్కడ చూడొచ్చు, అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి కాటేజ్. ఇట్లా మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఇట్లా కాటేజ్ పెట్టినారు. उधर भी कॉटेज है, आप कॉटेज के पास नहीं जा सकते। मैं नहीं जाता, जस्ट फोटो देखने के आया, मैं इधर से वापस जाता हूँ. అక్కడ చూడండి, చెట్ల కింద మంచిగా కూర్చోడానికి సెట్టింగ్ చేసినారు. వర్త్ 2500 అంటే చాలా బెస్ట్ ఇది, ఇంక్లూడింగ్ 3 times ఫుడ్. మనకి ఇక్కడ దీని పక్కన ఒకటి నది దగ్గర రిసార్ట్స్ ఉన్నాయి. 1 డేకి 5000 సంథింగ్ ఎంతో వాళ్ళు చెప్పినారు, నిన్న ఊరికి అడిగినా నేను. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్. ఎవరైనా వస్తే ట్రై చేసుకోవచ్చు దాండేలికి వస్తే. కడుమనే నేచర్ లవర్స్ రిసార్ట్. గైస్ ఇక్కడ చూడండి, సర్ప్రైజింగ్. నాకు తెలిసి మీరు ఇంతకుముందు చూసినారో లేదో తెలియదు, ముట్టుకుంటే ఆకులు ముడుచుకుంటున్నాయి చూడండి ఇక్కడ. చూడండి, ఇది ఆ చెట్టు. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆసమ్. కనపడుతుందా? ముట్టుకోగానే ఆకులు ముడుతూ ఉన్నాయి. ఓ మ్యాన్, ఆ మొత్తం కొమ్మ ముట్టుకోగానే మొత్తం కొమ్మ అంతా ముడుచుకొని చూడండి. ఇక్కడ కూడా ఉంది ట్రీ, మొత్తం ముడుచుకుంటూ ఉంది. చూసినారా? ఓ, దిస్ ఈస్ ప్రిటీ గుడ్. ఇప్పుడు చెట్లు నేను ముట్టుగానే అది మొత్తం ముడుచుకుంటా ఉంది చూడండి. చూసినారా మొత్తం చెట్టు అంతా ఎట్లయిందో.